ఎలక్షన్ ముందు వరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లో ప్రతి ప్రెస్ మీట్లో ఒకటి చెప్పేవాళ్ళు. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఏ కులాన్ని నాకు అంటుకట్టకండి, నేను ఏ కులానికి చెందినవాడిని కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. దాని గురించి ఒక రాజకీయ పార్టీ నాయకుడికి కులాన్ని అంటగట్టడం కూడా సరైన పద్ధతి కాదు అనేది నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా సిద్ధాంతం కూడా అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే సమాజంలో ఒక కులమే ఉండదు కదా, అన్ని కులాలు ఉంటాయి. అన్ని కులాలని కలుపుకొనే వెళ్ళే విధానాన్నే కులాలు లేనటువంటి ప్రస్తావన అని చెప్పని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కులాలు లేని ప్రస్తావన అని ఆయన చెప్తున్నారు. కానీ ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, వాళ్ళ ప్రసంగాల్లో ఎక్కడా కులం అనే పదాన్ని వాడరు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి ప్రెస్ మీట్లో ఎక్కువ శాతం కులాల గురించి మాట్లాడతారు. దేనికి? పవన్ కళ్యాణ్ గారి కులాల గురించి మాట్లాడటం అనేది కాదు, కానీ జనరల్గా ఏమైందంటే ఏ పార్టీకి ఆ పార్టీ వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళకి అండగా ఉండటం జరుగుతుంది. అండగా ఉండటం అనేది నార్మల్గా అంటే హైడ్లో అండగా ఉండడం వేరు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడడం వేరు కదా. ఇప్పుడు సీఎం స్థాయి వ్యక్తులు ఎవరు కూడా చంద్రబాబు గారు కానీ జగన్ గారు కానీ కులం అనే ప్రస్తావన ఎక్కడతారు. అలా వాళ్ళ కులమే కదా, ఏరే కుల ప్రస్తావన ఎక్కడతారు. ఇప్పుడు వాళ్ళేంటి రాజకీయ మాటలు మాట్లాడతారు, లేదా ఆపోజిషన్లో పార్టీని దూషిస్తారు తప్ప కుల ప్రస్తావన ఎక్కడతారు. కానీ కళ్యాణ్ గారు మాత్రం ప్రతి మీటింగ్లో ఎక్కువ శాతం కుల ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. కాపులు అవ్వచ్చు, సమ్ బీసీలు అవ్వచ్చు, ఏదో ఒకటి కుల ప్రస్తావన మాత్రం ఖచ్చితంగా తెస్తారు. కాదు, కుల ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అది నేను అడుగుతున్నాను. ఎందుకు వచ్చింది, మీ నాయకుడు ఎందుకు తీసుకొచ్చాడో మీరు చెప్పాలి నాకు. కాదు, ఒక జనరల్గా ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం. కాపు సామాజిక వర్గం జనసేన పార్టీకి అండగా ఉన్నమాట వాస్తవం. ఈ రోజు వరకు కూడా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కాపు మేజర్ ఓటు కూటమికి వేయటం జరిగింది. దానివల్ల మీరు ఒకసారి గమనిస్తే అధికార పార్టీలో ఉన్నటువంటి వైసీపీ అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు చేసింది. ఇందాక మీరు చెప్తున్నట్టు వాళ్ళు చాలా చేశారు అనుకోవచ్చు మనం. కానీ మరి 11కే ఎందుకు ఆగిపోయారు వాళ్ళు? 11 సీట్లు ఆగిపోయినా కానీ ఓట్ షేరింగ్ అనేది 40% ఓట్ షేరింగ్ వస్తే రావచ్చు, వచ్చి ఉండొచ్చు, కానీ 11 సీట్లే వచ్చినాయి కదా. 11 సీట్లకే పరిమితం అయ్యారు కదా వాళ్ళు. ఇక్కడ సంక్షేమమే కాదు, ఇంకొకటి అభివృద్ధి కూడా ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా ముందుకు వెళ్తుంది. దాంట్లో భాగంగానే కులాల గురించి మనం మాట్లాడుకుంటే జనరల్గా ఒక పార్టీకి ఒక సామాజిక వర్గం అండగా ఉండటం కామన్గా జరిగే ప్రాసెస్ పొలిటికల్. అవును, కానీ అన్ని కులాలను కూడా కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా. అందుకనే పవన్ కళ్యాణ్ గారి కులాల గురించి ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారని నా ఉద్దేశం. కులాలు లేని రాజకీయం చేద్దామని ప్రతి మీటింగ్లో పదే కులాలని మాట్లాడుతుంటారంటారు. ఓకే, ఫైన్. జనసేన పార్టీ పెట్టిందే సొగాలి కేసు కోసం. జనసేన పార్టీ సొగాలి ప్రీతి కేసు కోసం ఉంది. ఖచ్చితంగా సొగాలి ప్రీతికి న్యాయం చేస్తుంది అని చెప్పి ప్రతి మీటింగ్లో ప్రతి ప్రెస్ మీట్లో చెప్పేవాళ్ళు. సొగాలి ప్రీతి గారి తల్లిగారిని కూడా తీసుకుని రోడ్ల మీద ధర్నాలు చేస్తున్నారు. సొగాలి ప్రీతి గారి తల్లిగారిని కూడా చాలాసార్లు కలిశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాజ్ ఎ డిప్యూటీ సీఎం అయిన తర్వాత సొగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీని ఎన్నిసార్లు కలిశారు, ఆ కేసుని ఎందుకు వదిలేశారు? కేసుని వదిలేశారా? ఎవరు చెప్పారు? పట్టించుకోవట్లేదు కదా. మరి ఎందుకు పట్టించుకోలేదు? మరి ఒకసారి పిలిచారా? లేదు, పార్టీ ఆఫీస్కి పిలిచారు, ఆమెతో మాట్లాడారు కదా. ఓకే, పిలవని సందర్భం ఎప్పుడుంది? మరి పిలిస్తే మరి ఆమె 2017లో సంఘటన జరిగింది. ఓకే, 2017లో సంఘటన జరిగిన తర్వాత జనసేన పార్టీ సూగాలి ప్రీతి గురించి మాట్లాడే వరకు సూగాలి ప్రీతి గురించి రాష్ట్రంలో ఎవరికైనా తెలుసా? తెలియదు. మరి అది ఎవరి వల్ల జరిగింది? బయటికి ఎవరి వల్ల వచ్చింది? జనసేన పార్టీ వల్ల వచ్చింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వల్ల, ఆయన గొంతు వినిపించడం వల్ల వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం బయటకు వచ్చింది. అంతకుముందు లేదు కదా. నేను అదే చెప్తున్నానండి. వాళ్ళ కోసమే పార్టీ పెట్టిన, వాళ్ళకి న్యాయం జరగాలన్నారు. 2.5 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. వాళ్ళకి ఏం న్యాయం చేశారు అంటే, వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు, లేదంటే కనుక ఏదో ఆశిస్తారు, అది కాదు. వాళ్ళకి ఇంకేం న్యాయం చేశారు? ఇప్పుడు ఉద్యోగాలు ఇచ్చడం ఇవన్నీ కూడా ఈయన పోరాటం చేసినప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళలో ఈయన చేసిన న్యాయం ఏంటి? సుగాలి ప్రీతికి ఏ న్యాయం చేయాలి అంటారు? అప్పుడు ఆయన చెప్పారు కదా, ఏం న్యాయం చెప్పి మీ నాయకుడే చెప్పారు. ఆయన ఏం న్యాయం చేయాలో మీరే చెప్పాలి. అప్పుడు మీ నాయకుడికి చెప్పడదండి. అదే ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అక్కడ జరిగినటువంటి వాటిని రూపుమాపటం వల్ల
ఆ కేసు ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉందని చెప్తున్నారు కదా. సో ఇప్పటికి సరైన న్యాయం జరగదు ఇంకా ప్రస్తుతానికి అయితే. జరుగుతుంది ఖచ్చితంగా. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆ విషయాన్ని అయితే వదిలిపెట్టరు. ఖచ్చితంగా సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు మీరు చెప్పారు 2029లో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు అని. సో కూటమి ప్రభుత్వంలో అంటే కూటమిగా ఉన్నప్పుడు సీఎం అవుతారా లేదా ఇండివిజువల్గా పోటీ చేస్తారా 2029లో? ఖచ్చితంగా కూటమిలోనే, ప్రభుత్వంలోనే, కూటమితోనే కలిసి ప్రయాణం చేస్తాం. అంటే 2029 ఎందుకంటే 2029 నుంచి 15 సంవత్సరాలు మీరు చూసుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రభుత్వం రాకూడదని అంటే ఖచ్చితంగా కూటమితో కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఇది వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం మాత్రమే. అంటే 2029 కూటమి సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా.